హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. నేనైతే ఈరోజు వీడియోలో మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది గాజులు ఎలా ఈజీగా ఎక్కించుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో నేను చెప్పినట్టుగానే ఎక్కించుకుంటే చాలా సులభంగా ఎక్కుతాయి అన్నమాట గాజులు. సో ఇంకెందుకు ఆలస్యం చేయడం, వీడియోలో చూసేయండి ఎలా ఎక్కించుకోవాలో. ఈజీ మెథడ్, ఈజీ వేలో చాలా సులభంగా ఎక్కుతాయి అన్నమాట. చాలా మంది గాజులు వేసుకోవాలంటే చాలా ఇష్టం ఉంటుంది అనమాట. చాలా మందికి ఇష్టం ఉంటుంది, ఎందుకంటే అమ్మాయిలు అన్న తర్వాత ప్రతి ఒక్కరు గాజులు వేసుకోవాలన్నమాట. అలా గాజులు మన చేతికి వేసుకుంటే మన చేతిలో ఉన్న మణికట్టు దగ్గర కొన్ని ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి, వాటి వల్ల మనకి ఆరోగ్యం అన్నమాట. అందుకని గాజులు వేసుకోవాలి. కొంతమంది ఇష్టంగా గాజులు కొనుక్కుంటారు, బట్ ఆ సైజు ఒక్కోసారి మనం కరెక్ట్ గా తీసుకుంటాం, ఒక్కోసారి కరెక్ట్ గా తీసుకోమన్నమాట. అలాంటప్పుడు మనకు నచ్చిన గాజులు కొంచెం సైజ్ అటో ఇటో ఉన్నప్పుడు ఎలా ఈజీగా ఎక్కించుకోవాలో ఇక్కడ చూడండి. నేనైతే చేతికి ఒక ప్లాస్టిక్ కవర్ అయితే వేసి ఎక్కిచ్చేసాను అనమాట. చాలా ఈజీగా ఎక్కాయి చూడండి. ఈ టెక్నిక్ నాకు తెలిసి చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలియని వారు ఎవరైనా ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా ఎక్కుతాయి అనమాట. చూడండి, ఒక కవర్ తీసుకొని కవర్ చేతికి అలా పెట్టేసుకొని మీకు ఇష్టం వచ్చిన గాజులో వేసుకోవచ్చు అనమాట. సో ఈ టెక్నిక్ మనం ఎప్పుడైనా త్వరగా రెడీ అవ్వాలనుకున్నప్పుడు, ఫాస్ట్ గా వేసుకోవాలన్నప్పుడు చాలా బాగా యూస్ అవుతుంది అనమాట. త్వరగా ఎక్కిపోతాయి గాజులు, చాలా సులభంగా చేతికైతే ఎక్కిపోతాయి గాజులు ఇలా ఎక్కించుకుంటే. చాలా మంది సోప్ తో కడిగి సోప్ వాటర్ తో అలా పట్టించుకుంటారు, లేదంటే ఆయిల్ పట్టించుకొని ఎక్కించుకుంటారు, అలా చేస్తారు. దానికంటే నాకైతే ఇది చాలా ఈజీ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ టెక్నిక్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఇంకెవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.